ఎంతో రుచిగా ఎంతో సింపుల్ గా అయిపోయే ఎగ్ ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఎగ్స్ బాయిల్ చేసుకుని పెట్టేసుకుంటాం. తర్వాత పీల్ ఆఫ్ చేసి పసుపు కోట్ చేసుకుని పెట్టుకుంటాం. బానర్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని అది ఫ్రై అయిన తర్వాత పసుపు కోట్ చేసుకున్నటువంటి ఎగ్స్ 1 టీ స్పూన్ వరకు కారం వేసుకుని మొత్తం అంతా చక్కగా ఫ్రై అవనిస్తామండి. 1 నిమిషం పాటు ఫ్రై అయ్యి కొంచెం అట్లా పైన లేయర్ ఫామ్ అవుతున్న సందర్భంలో మనం వీటిని పక్క తీసేసి ఆనియన్ పేస్ట్ యాడ్ చేస్తాము. ఆనియన్ పేస్ట్ లో నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని క్యూబ్స్ లా కట్ చేసుకున్నానండి. దాంట్లో 2 పచ్చిమిర్చి, విధంగా 1 అంగుళము అల్లము, 1 5-6 వెల్లుల్లి రబ్బలు వేసుకుని గ్రైండ్ చేసుకుని పెట్టేసుకున్నాను అనమాట. ఇవి తీసినమంటే ఆనియన్ పేస్ట్ ని యాడ్ చేసేస్తాము. యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుని రుచికి సరిపడా సాల్ట్, ఇందాక 1 టీ స్పూన్ కారం వేసుకున్నాం కదండి, ఇంకొక టీ స్పూన్ కారం ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే గరం మసాలా పొడి టీ స్పూన్ యాడ్ చేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఇది ఉడకడానికి వీలుగా అంటే అడుగంటకుండా ఒక స్మాల్ గ్లాస్ వాటర్ ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ మిశ్రమం ఏదైతే ఉందో అది అడుగంటకుండా పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది అనమాట. వాటర్ యాడ్ చేసిన తర్వాత మనము వేపించుకుని పక్క తీసుకున్న ఎగ్స్ ని కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఇంట్లో కొంచెం కరివేపాకు అట్లా పైనుంచి యాడ్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు, ఆనియన్ పేస్ట్ అంతా దగ్గరికి అయిపోయే వరకు మనము ఉడకనిస్తామండి. ఇంకా అంతే స్పైసీగా ఎంతో రుచిగా ఉండేటువంటి ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుందండి. సర్వ్ చేయడానికి చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్ గా అయిపోతుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.